ఈరోజైతే మనం కిచెన్ వ్లాగ్ చూసేద్దాం. పప్పు కర్రీ చేద్దాం అనుకున్నాను. ముందుగా పెసరపప్పు అయితే కడిగి ఆయిల్ పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకున్నాను కుక్కర్లో. ఇంకా అలాగే కొంచెం చింతపండు కూడా కడిగి నానబెట్టుకుంటున్నాను లాస్ట్లో వేయడానికి. సో నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నా పప్పు. ఇంకా కొన్ని డిషెస్ ఉన్నాయి వాష్ చేయడానికి. సో కుకింగ్ చేస్తూ డిష్ వాషింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నా. సో తొందరగా డిషెస్ అన్నీ వాష్ చేసుకొని ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నా. కొంచెం గ్రీన్ టీ పెట్టుకుంటున్నా. సో అది స్పియర్మెంట్ గ్రీన్ టీ అన్నమాట. సో గ్రీన్ టీ అయ్యేలోపు నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఒక ఆనియన్ సరిపోతుంది. ఈ స్టైల్లో పప్పు మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీస్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత కొంచెం ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నా. ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ లోపు మన గ్రీన్ టీ అయిపోయింది. సో గ్రీన్ టీ తాగుతూ వంట చేసేస్తా. సో ఈవినింగ్ డిన్నర్ టైంలో నేనేం తిన్నాను బేసిక్గా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కుక్ చేస్తున్నా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను యాక్చువల్లీ. అంటే 5 లోపే తినేస్తా ఏదైనా. అంటే లంచ్ ఒకటే తినేస్తా, డిన్నర్ ఏం చేయను. టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. తర్వాత గార్లిక్ని కొంచెం క్రష్ చేసి వేసుకున్నా. తర్వాత టమాటోస్ వేసేసుకుంటున్నా. టొమాటోస్ని చాలా మగ్గనివ్వాలి. టొమాటోస్ మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది.
టమాటోస్ మగ్గిపోయాయి. తర్వాత కారం, ఉప్పు వేసుకుంటున్నా. కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది ఆప్షనల్, బట్ నాకు అది చాలా ఇష్టం. ఆ తర్వాత మగ్గిపోయిన తర్వాత పప్పు వేసేసుకుంటున్నా. అంతే, సింపుల్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.